అందరికీ నమస్కారం. ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో నేరస్తులు, నేర చరిత్ర గల వాళ్ళు, వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసిన వాళ్ళు, అధికార ముసుగులో వ్యవస్థలని నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్ళ లాభాపేక్ష గురించి 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన వాళ్ళు కూడా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకనంటే ఈరోజు ఎన్డీఏ పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ కలిగిన నాయకుడిగా, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడిగా తన విజన్తో ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మొత్తం నాశనమైపోయిన పోలీస్ వ్యవస్థని మళ్ళా తిరిగి ఒక ఇటుక పేర్చినట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా మళ్ళా తిరిగి ఈరోజు మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే మళ్ళా తిరిగి నిర్మిస్తున్నట్టుగా ఈరోజు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈరోజు కొంతమంది నాయకులు అనలేను కానీ కొంతమంది నేరస్తులు అనాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నేరస్తులు, మన పులివెందుల ఎమ్మెల్యే గారు అతను ఎలాంటి నేరస్తులు మీ అందరికీ తెలుసు. బాబాయిని చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, మొన్నటి వరకు కూడా ఎన్ని మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా నోరిప్పని వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్, వీళ్ళెవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పాలి, ఓటేసిన ప్రజలకి వాస్తవాలు తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ 5 సంవత్సరాల కాలం 2014 నుంచి 19కి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం, అటువంటి సమయంలోనే కూడా తన తాలూకు టెక్నాలజీని పునరుద్ధరించుకొని పోలీసు వ్యవస్థలోని సమూలమైన మార్పులు తీసుకొచ్చి క్రైమ్ని తగ్గించడంలోని కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోని కానీ పోలీసులకి టెక్నాలజీని అందించడంలో ముందున్న పరిస్థితి మనందరం కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మాట్లాడుతున్న మాట ప్రజలను ఉద్దేశించి ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. అర్థం చేసుకునేవారు వైఎస్ఆర్సీపీలో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటే ఒకసారి మంచిదని కూడా నా అభిప్రాయం. ఈరోజు మనకి CCTNS అని చెప్పి క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి 2014 నుంచి 19 వరకు ఇది డేటా అప్లోడ్ చేయడంలో ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. అయితే తర్వాత ఈ దుర్మార్గుడి పరిపాలనకు వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వచ్చేసరికి 2019 నుంచి 24లో మొదటి స్థానం అనేది పక్కన పెట్టండి, కంప్లీట్గా అది ఆ AMC అన్నది అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చెల్లించని కారణంగా కంప్లీట్గా CCTNS అన్నది నిర్వీర్యం అయిపోయింది. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, అంటే పోలీసు వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేశారని చెప్పడానికి చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫిన్స్, నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి 2014 నుంచి 19లో నైట్ బీట్స్ సమయంలో కానీ, ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయి అనుకున్న సమయంలో కానీ, జాతరలో కానీ, క్రౌడ్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో కానీ, అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నప్పుడు కానీ, నైట్ బీట్లో కానీ, పెట్రోలింగ్లో కానీ ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే ఆ కిట్లతో తీసుకెళ్ళి జస్ట్ ఆ ఫింగర్ ప్రింట్ పెట్టేసరికి అతని తాలూకా నేర చరిత్ర ఉన్నవాడా కాదా, అతని క్రిమినలా కాదా, రౌడీ షీటరా కాదా, ఈ డేటా అంతా కూడా ఇమ్మీడియట్గా వచ్చి ఒకవేళ ఇన్ కేసు అలాంటి వాళ్ళు అయితే కనుక ఈ నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి నేరాలను అరికట్టడంలోనే అది ప్రముఖ పాత్ర వహించేది. దౌర్భాగ్యం ఏంటంటే దానికి ఒక 10 కోట్లు ఎంతో కడితే తిరిగి పునరుద్ధరించే పరిస్థితి ఉంది. దానికి 10 కోట్లు కూడా 5 సంవత్సరాల కాలంలో 10 కోట్లు కూడా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్కి ఇవ్వలేని వాడు ఈరోజు బయటకు వచ్చి తగుదనమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఆయనకి సిగ్గనిపించట్లేదేమో కానీ మాకులాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా మాత్రం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం క్రైమ్ స్పాట్ వెహికల్స్ అని చెప్పి నేను ఇవి మచ్చుకొని చెప్తున్నా. టీడీపీ పరిపాలనలో రాష్ట్రంలో ప్రతి పోలీస్ సబ్ డివిజన్ ఆఫీస్కి కూడా క్రైమ్ స్పాట్ వెహికల్ అని చెప్పి ఒకటి ఇచ్చేవారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఫోరెన్సిక్ కిట్, చాలా కాస్ట్లీ కిట్ అందించేవారు అనమాట ప్రతి సబ్ డివిజన్లోని. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా క్రైమ్ జరిగింది అని వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి మళ్ళీ అదంతా క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఏదైనా ప్రాబ్లం జరిగినా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలిగినంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ఫోరెన్సిక్ కిట్లోంచి అక్కడ ఉన్న ఆధారాలని కూడా ఇమీడియట్గా పట్టుకొని నిందితుల్ని అతి త్వరితగతిన పట్టుకోవడానికి ఆ ఫోరెన్సిక్ కిట్ కానీ ఆ వెహికల్స్ కానీ చాలా ఉపయోగపడేవి. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క వెహికల్ అయినా కనిపించిందా? నేను పోలీసులు కూడా అడగాలి, ఎందుకంటే ఒక్క వెహికల్ అని ఎప్పుడైనా కనిపించిందా? మా డిపార్ట్మెంట్లో అయితే ఎప్పుడు కనిపించలేదని మా వాళ్ళు చెప్పారు లాస్ట్ 5 ఇయర్స్లో. అంటే దానికి కూడా కనీసం ఎంతో కొంత అమౌంట్ ఇస్తే అవి కూడా తిరిగి
మళ్ళీ పనిలోకి జరుగుతాయి. వానాంటి వాటికి కూడా కనీసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం చూసిన పరిస్థితి. సీసీ కెమెరాస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 14,000 కెమెరాలని ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. 14,000 కెమెరాలు. ఆ కెమెరాలు కూడా ఎలాంటి కెమెరాలు అంటే ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్, అదేవిధంగా మనకు వెహికల్స్కి నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ అవి 360 డిగ్రీస్ తిరిగే కెమెరాస్. ఇలాంటి కెమెరాస్ అన్నీ కూడా సుమారుగా 14,000 పైన కెమెరాస్ని ఆ రోజు ఇన్స్టాల్ చేసి వెళ్తే, మేము లాస్ట్ మొన్న వచ్చిన తర్వాత మేము మాట్లాడుకుంటే కనీసం వాటి మెయింటెనెన్స్కి ఇచ్చే డబ్బులు కూడా ఆ 20 కోట్లో 30 కోట్లో డబ్బులు కూడా ఇవ్వని కారణంగా సీసీ కెమెరాస్ అన్నవి కూడా రాష్ట్రంలో ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితిలో ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. పనిచేసిన కొన్ని చోట్ల కూడా కనీసం డేటా కూడా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వలేని స్థితిలో ఉన్నదంటే ఎంత వ్యవస్థని నిర్వీర్యం చేశారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కదా. అంటే దగ్గర నాకు అర్థం కానిది ఏంటంటే, అతను ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాడు 12 కోట్ల రూపాయలు పెట్టి. ఒక 10 కోట్ల రూపాయలు అక్కడ మనకి సంబంధించిన సీసీ కెమెరాస్కు లేకపోతే ఆ వెహికల్స్కు స్పాట్ వెహికల్స్కు వాటికి డబ్బులు ఇవ్వడానికి అతని దగ్గర చేతులు రాలే. ఈరోజు సుమారుగా 700 కోట్ల రూపాయలు పోలీసు వ్యవస్థలో ఈరోజు బకాయిలు ఏర్పడే పరిస్థితి. అవే కాకుండా ఇప్పుడు ఫాల్కన్ వెహికల్స్ అనే హాక్ వెహికల్స్ అని చెప్పి ఉండేవి. 2014 నుంచి 19 వరకు కూడా సీసీటీవీస్ని కంట్రోల్ రూమ్ కలిగి ఉండే వాహనాలు అనమాట. కంప్లీట్గా నియర్ బై సీసీ కెమెరాస్ అన్నిటికీ కూడా కంట్రోలింగ్ రూమ్ ఆ వెహికల్స్లో ఉండేది. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే ఇమీడియట్గా అక్కడికి పోలీసులు వెళ్ళి అది కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేది. కంప్లీట్గా మెయింటెనెన్స్ లేక, బడ్జెట్ ఇవ్వక ఆ హాక్ వెహికల్స్ని ఫాల్కోరోస్ని మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా కనిపించింది. అట్ ద సేమ్ టైం మీకు పిన్స్ అని చెప్పి ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి ఉండేది. అంటే ఇప్పుడు ఎవరైనా గాంజాయి పట్టుకున్న లోపల పెట్టడం, లేదు అనుకుంటే ఎక్కడైనా రికవరీ చేసిన దొంగతనం రికవరీ చేసిన ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం, వీటన్నిటికీ కూడా ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ ఉండేది. మరి ఏమనుకున్నారో ఆ పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడ్డారు అనుకోవాలేమో. అలాంటి సిచ్యువేషన్లో ఆ సిస్టమ్ని కూడా నిర్వీర్యం చేశారు. మీకు తెలిసే 2019-24 మధ్యలోని కర్నూలు జిల్లా తాలూలు పోలీస్ స్టేషన్లో 75 లక్షలు విలువ చేసే 105 కిలోల వెండి మాయమైపోయింది. ఆ కేసులో 4 అరెస్టు చేయడం, 3 పోలీసులు, అందరూ 3 పోలీసులు ఉండడం కూడా ఆ రోజు మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే అలాంటి సిస్టమ్ను కూడా నిర్వీర్యం చేసి పడేశారు. ఈ బీట్స్ అని చెప్పి మొత్తం అంతా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఇబ్బందులు కలిగినా కూడా ఈ బీట్స్ ద్వారా తొందరగా ఐడెంటిఫికేషన్ చేసుకునే పరిస్థితి ఉండేది. సైబర్ పోలీస్ స్టేషన్స్ విజయవాడ అట్ ద సేమ్ టైం వైజాగ్లో కూడా 2 స్టేషన్స్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఉండే పరిస్థితి ఉండేది. అవన్నీ కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి ఈరోజు బయటకు వచ్చి నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాంతి భద్రతలు లేవు, చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు. సిగ్గుందా అసలు బుర్ర పనిచేస్తుందా మీకు?